నమస్తే. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం పశువుల్లో పాలు పునరుత్పత్తి తగ్గకుండా పోషణలో తీసుకోవాల్సిన మెళకువలు. ఈ అంశానికి సంబంధించి మనకు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఏ సుధీర్ బాబు గారు, అసోసియేట్ ప్రొఫెసర్, పశు పోషణ విభాగం, పశు వైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్. ఈ అంశానికి సంబంధించి రైతు సోదరికి ఏమైనా సందేహాలుంటే స్క్రీన్పై మీకు కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి సుధీర్ బాబు గారితో మాట్లాడి సలహాలు సూచనలు స్వీకరించవచ్చు. నమస్తే సుధీర్ బాబు గారు. సుధీర్ బాబు గారు, ఎన్నాళ్ళ నుంచో వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమగా పాడి పరిశ్రమ ఉంటుంది. ఎందుకంటే రైతులకు చేదోడు వాదోడుగా పాల ఉత్పత్తితోటి వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. అసలు ఈ పాలు దిగుబడి పెరగాలి అంటే రైతులు ఎలాంటి మెలకువలు పాటించాలంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు పశువులకు సంబంధించినంత వరకు రెండు రకాలుగా మనము మేపుని డివైడ్ చేసుకోవాలి. ఒక రకం మేపు ఏంటంటే ఇప్పుడు 4 లీటర్లు తర్వాత 2 లీటర్లు రోజుకి ఇచ్చే పశువులకేమో మనం ఒక రకంగా మేపాలి. తర్వాత 4 నుంచి 10 వరకు ఇచ్చే వాటికి ఒక రకంగా మేపాలి. తర్వాత చాలా అధిక దిగుబడి ఇస్తాయి. అంటే ఇప్పుడు గేదె జాతులు అయితే మనకి 10 లీటర్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే ఆవులలో అయితే మనము అప్ టు 18 లీటర్స్ 22 లీటర్స్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనము ప్రైమరీగా మొదటిగా చూడాల్సింది ఏంటంటే పోషణ చేసే ముందు మన దగ్గర ఉన్న పశువులు ఏంటి, వాటి యొక్క పొటెన్సీ ఏంటి, అవి ఆవుల గేదెల ఇవి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అవి ఏ లెవెల్లో పాలిస్తున్నాయి, 4 లీటర్ కంటే తక్కువ ఇస్తున్నాయా, 4 లీటర్ కంటే ఎక్కువ ఇస్తున్నాయా, అట్లా చూసుకుని దాన్ని బట్టి మనము ఇచ్చే మేపులో 3 రకాల ఐటమ్స్ ఉంటాయి. ఒకటేమో ఎండుగడ్డి, పచ్చిగడ్డి, తర్వాత దాన. ఈ 3 ఏ విధంగా ఇవ్వాలని మనం నిర్దేశించుకోవాలి. అయితే దీనికి కావాల్సిన క్రైటీరియా ముందు చెప్పినట్టు ఒకటేమో పాల ఉత్పత్తి, రెండో క్రైటీరియా వచ్చేసేమో శరీర బరువులో ఎంత మోతాదులు ఇవ్వాలంటే 2.5% ఆఫ్ ద బాడీ వెయిట్ అంటారు. అంటే ప్రతి 100 కేజీలకి 2.5 కేజీల పొడి పదార్థము లేదా పొడి ఘన పదార్థం అంటారు. అంటే డ్రై మ్యాటర్ బేసిస్ మీద మనం ఇవ్వాలి. దీంట్లో వచ్చేసి 3 భాగాలు చేసుకుంటే ఒక భాగము ఎండుగడ్డి, తర్వాత ఒక భాగము వచ్చేసి దాన, తర్వాత 2/3 భాగం రెండు మిగతా 3 భాగాలలో 2 భాగాలు వచ్చేసేమో ఎండుగడ్డి, పచ్చిగడ్డి కలిపి ఇవ్వాలి. ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత పశువుని మనము మేపులో 2 రకాలుగా మనం డివైడ్ చేసుకోవాలి. ఏంటంటే ఒకటేమో నిర్వాహక మేపు, మెయింటెనెన్స్ రేషన్ అంటారు. అంటే బేసిక్ జీవనక్రియ, నడవాలి, మేత కోసం వెళ్ళాలి, తర్వాత మజిల్స్ లేకపోతే కండరాలు కృషించాలి, తర్వాత గుండె కొట్టుకోవాలి, ఇట్లా బేసిక్ నీడ్స్ ఉంటాయి. అంటే ఆ నిర్వాహక మేపు పశువు యొక్క ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి మీద డిపెండ్ కాకుండా తన యొక్క బేసిక్ నీడ్స్ కోసం వాడుకుంటుంది. దీని తర్వాత ఉండే మేపు వచ్చేసి దాన్ని ఉత్పత్తి మేపు అంటారు. ఈ ఉత్పత్తి మేపు అంటే పాలు దిగుబడి అంటే పాలు ఇచ్చేది, తర్వాత శరీర బరువు పెరగడం కోసము, తర్వాత మాంసం పెరగడం కోసం అన్నట్టు. తర్వాత ఒకవేళ అది ప్రెగ్నెంట్ అయితే తన జీవం యొక్క పెరుగుదల కోసం వాడుకునే మేపు అనమాట. సో మనం ఏంటంటే పశువు ఏ ఫిజియలాజికల్ స్టేజ్లో ఉంది, అంటే అది కడుపుతో అంటే అంటే ఎదలో అంటే కడుపుతో ఉందా, లేదంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే పశువు మొదటి ఈతలో ఉన్నప్పుడు లేదా రెండో ఈతలో ఉన్నప్పుడు అది పెరుగుతూ కూడా అంటే అది కూడా పెరుగుతూ ఉంటుంది బరువులో. ఎందుకంటే సంవత్సరాలే ఉంటుంది ఆ పశువు. తో తల్లి కూడా బిడ్డతో పాటు పెరుగుతూ ఉంటుంది, బరువు పెరుగుతుంటుంది, తర్వాత బాడీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా కూడా తనలో ఉన్న బిడ్డ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఈ నిర్వాహక మేపుని, ఉత్పత్తి మేపుని మనము బిడ్డ బరువు పెరగడం కోసము, తర్వాత తన సొంత బరువు పెరగడం కోసము, తర్వాత ఫ్యూచర్లో తల్లి కూడా బాగా ఉండే విధంగా రెండుని మనం కంపేర్ చేసుకుంటూ రెండింటిని మనము సమంగా చూసుకుంటూ మేపులో మనము తగు మెలకువలు పాటిస్తూ మనము మేపాలన్నమాట. కలగాలి. తర్వాత అది ఈనిన తర్వాత కూడా తల్లి మీద స్ట్రెస్ ఉండకూడదు అనమాట. ఎందుకంటే అది కూడా తన బరువు అంటే అది కూడా గ్రో అవుతూ ఉంటుంది కదా, పెరుగుతూ ఉంటుంది కదా. అదే మనకి 2వ ఈత తర్వాత అయితే మనం తల్లిని అంత దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ 2వ ఈత వరకు అయితే మాత్రము తల్లి యొక్క హెల్త్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని మేపాలన్నమాట. అది సరే. సో మెయిన్గా మనకి ఇప్పుడు పాల కోసం, ఎందుకంటే రైతుకి ఆదాయం ఇచ్చేది పాలండి. ఆ పాల ఉత్పత్తి బాగుండాలి. పాల ఉత్పత్తి అలాగా నిలుపుకోవాలి అంటే అసలు ఏ రకం మేత పెట్టాలంటారు? సార్ ఒకటేంటంటే పాల ఉత్పత్తిలో మన ఖర్చు ఎందుకు చెప్పినట్టు పాల ఉత్పత్తిలో ఖర్చు ఏదైతే ఉందో ఎండుగడ్డి, పచ్చిగడ్డి, దానా. ఇప్పుడు దానాకైతే మనకి ఆల్మోస్ట్ ఎంత కాదనుకున్నా మనకి 30 రూపాయల నుంచి 35 రూపాయలు కిలో దానా పడుతుంది బయట ఖర్చు. సో ఇది ఒక ఖర్చు ఉంటుంది. ఇది కాకుండా ఎండుగడ్డి మనకి ఎంత కాదన్నా సరే ట్రాన్స్పోర్టు, తర్వాత ఎండుగడ్డి మనకి అవైలబిలిటీ బట్టి అది కూడా 5 రూపాయల నుంచి 15 రూపాయలు కిలో పడుతుంది మనకి.
అది ఒక రేట్ వేరియేషన్ అవుతుంది. ఇది కాకుండా కూడా మనకి పచ్చిగడ్డి ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఎవరైతే వ్యవసాయదారులు లేకపోతే మన జీవాలు పెంచుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరేమో భూమి ఉండదు, భూమి ఉన్న వాళ్ళ దగ్గరేమో జీవాలు ఉండట్లేదు. అయితే ఏమవుతుందంటే, ఈ జీవాలు పెట్టుకున్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర అరెకరమో లేకపోతే పావు ఎకరం మాత్రమే ఉంటుంది. ఆ దాంట్లో వాళ్ళు పచ్చిగడ్డిని పెంచలేకపోతున్నారు. వాళ్ళు మళ్ళీ కౌలు తీసుకోవడమో లేకపోతే వేరే ల్యాండ్ లీజ్ తీసుకోవడం అట్లా జరుగుతుంది. ఈ క్రమంలో ఏమవుతుందంటే, ల్యాండ్ లీజ్ లేకపోని క్రమంలో కానీ లేకపోతే అందుబాటులో ఇది నీటి వసతి ఉన్న భూమి లేకపోవడం వల్ల కానీ ఏమవుతుందంటే పచ్చిగడ్డి కొనవలసి వస్తుంది. మీకు తెలుసు, పశువుకి బేసికలీ ఏం తింటుందంటే ఎండుగడ్డి తింటుంది, పచ్చిగడ్డి తింటుంది. దాంట్లోనే తన పూర్తి పోషకాలు లభ్యమవుతూ ఉంటాయి. ఎప్పుడైతే రైతుకి ఈ పచ్చిగడ్డి అవైలబుల్ ఉండదో న్యాచురల్గా వచ్చే పోషకాలు యానిమల్స్కి అతను అందించలేకపోతాడు. ఏది కావలసిన రేటు అంటే కావాల్సిన ఖర్చులో. అప్పుడు ఏమవుతుందంటే పాల ఉత్పత్తిలో ఏదైతే జరుగుతుందో అంటే అమ్మే క్రమంలో సపోజ్ 1 లీటరు పాలు అతను అమ్ముతున్నాడు అనుకోండి, 100 రూపాయలు అమ్ముతున్నాడు అనుకోండి, 100 రూపాయలు అమ్ముతున్నాడు అనుకుందాం. దాంట్లో 70 రూపాయలు ఖర్చు దానాకి, ఎండుగడ్డికి, పచ్చిగడ్డికి వెళ్ళిపోతుందండి. అంటే నికరంగా అతనికి వచ్చే లాభం ఏంటంటే మిగతాది 40 రూపాయలు. ఆ 40 రూపాయలు కూడా మళ్ళీ ఏమైనా ఖర్చులు తీయగా అంటే ఆయనకి దాదాపుగా ఆయనకు వచ్చే ఆదాయము ఈ మేపులో ఉండే ఏదైతే పచ్చిగడ్డి కొనడం వల్లనో లేకపోతే ఎండుగడ్డి కొనడం వల్లనో దానా కొనడం వల్ల జరిగే ఏదైతే ఖర్చు ఉంటుందో అది తగ్గించుకోలేకపోవడం వల్ల ఒకవైపు ఏమో అతనికి ఆదాయం తగ్గడం జరుగుతుంది. తర్వాత అతను పూర్తి స్థాయిలో తన పశువులకి మేపులో కొద్దో గొప్ప కొంచెము అంటే లాక్యునే అంటే కొన్ని చోట్ల పూర్తిగా పెట్టలేకపోవడము, పూర్తిగా పూరించలేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే మన పూర్వకాలం ప్రతి ఇంట్లోని కూడా పశువులు ఉండేవి, సొంత చేలు ఉండేవి. ఈ దానా ఖర్చుల కంటే కూడా ఎక్కువగా ఆ ఎండుగడ్డి, వరిగడ్డి వీటి మీదే అప్పటి పోషకాలు కూడా బాగా అందేవి కాబట్టి అలా సరిపోయేదండి. అవసరాలకు సరిపోయేది, ఇంకెంతకంత మిగిలేదు. అవును. అప్పుడు ఇంకోటి కూడా మీరు యాడ్ చేసుకోవాలి. ఆ టైంలో మనం పశువులని బయటకి మేపు పంపించేవాడు. ఉదయం వెళ్ళేవి, కడుపు నిండా తినేవి, కావాల్సిన వెరైటీ తినేవి, సాయంత్రం ఇంటికి వచ్చేవి. ఇంటిలో మళ్ళీ కుడితిలో మనము కావాల్సినన్ని ఇప్పుడు ఏమంటారు పత్తి చెక్క కానీ, జొన్నలు కానీ, పత్తి చెక్కలు కానీ లేకపోతే అలసందలు ఏదైనా పెట్టేవాళ్ళు. తీసుకునేది తర్వాత రాత్రి పూట ఉదయం వరకు కూడా ఎండుగడ్డి దానికి అవైలబుల్ ఉండేది, ఎండుగడ్డి అమరేస్తూ ఉండేది. సో పీచు పదార్థం ప్రాబ్లం ఉండేది కాదు. సో తనకు కావాల్సిన వెరైటీస్ అన్ని అందేవి. ఎప్పుడైతే మనము సాంద్రత అంటే మనం ఏంటంటే ఒకే చోట 10 నుంచి 50 యానిమల్స్ని ఒకే చోట పెట్టి ఎప్పుడైతే మనం సాంద్రత పద్ధతిలో మనము కమర్షియల్ గా పోతున్నప్పుడు ఏమవుతుందంటే ఒకటేమో మనం కట్టేసి ఉంచుతాం పశువుని, తర్వాత మనము ఆ పశువులకి 24 గంటలు మన నీళ్ళ అవైలబిలిటీ లేకుండా కట్టేసి ఒక చోట పెడుతున్నాము. ఇంకోటి ఏంటంటే నీళ్ళ అవైలబిలిటీ కూడా పాల ఉత్పత్తికి చాలా ముఖ్యం. చెప్పాలంటే ప్రతి పశువుకి రోజుకి 120 లీటర్ల నీళ్ళు అవసరం అవుతాయి. తాగడానికి 40 లీటర్లు, ఇది కాకుండా 60 నుంచి 70 లీటర్లు దాని యొక్క మెయింటెనెన్స్ అంటే కడగడానికి, క్లీన్ చేయడానికి, కొట్టం అంతా క్లీన్ చేయడానికి అవసరం పడుతుంది. కాబట్టి ప్రతి పశువుకి మీరు రోజుకి 120 లీటర్ల నీళ్ళని మీరు ఉపయోగించాల్సి వస్తుంది. అది కూడా ఆ నీళ్లు కూడా తాగే యోగ్యత ఉన్న నీళ్లు, పోర్టబుల్ వాటర్ అంటారు, క్లీన్గా ఉండాలి. తర్వాత ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ ఇన్ ద ఎందుకంటే రోగాల బారిన పడకుండా మనం చూసుకోవాలి కదా, బాధ్యత అదొకటి. తర్వాత సమ్మర్లో ఇంకా ఇంపార్టెంట్ అండి పునరుత్పత్తి. చెప్పాం కదా, పునరుత్పత్తికి సమ్మర్లో జరిగే ఏదైతే ఎండకి వచ్చే తీవ్రత ఒక స్ట్రెస్ ఉంటుందో అది తగ్గడానికి ఈ నీళ్ళ అవైలబిలిటీ 24 hours అవైలబిలిటీ ఉండాలి. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. సో ఏదైతే ఇప్పుడు చెప్పిన మెలకువలు ఉన్నాయో అవి కొంచెం చూసుకుంటూ మనం ముందుకెళ్ళాలండి. అదే ఒక సాంద్రత పద్ధతిలో ఒక రకంగా ఉంటుంది, అదే మేపుకు వదిలినప్పుడు ఒక రకంగా చూసుకోవాలి మనం. అలాగే ఇప్పుడు ఈ పొట్టు, వరిగడ్డలు చెప్పారు కదా, ఇవి అవును సార్, అవి ఇస్తే సరిపోతుంది అసలు? అవి ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా వాటికి కూడా మంచి పోషకాలు అందించాలి. పోషకాలు ఎందుకు అందించాలంటే ఇప్పుడు ఆవు కానీ గేదె కానీ వాటి యొక్క పొటెన్సీ ఉంటుందండి. పొటెన్సీ అంటే ఇప్పుడు జెర్సీ ఆవు ఉంటుంది, తర్వాత హోల్షన్ ఫ్రీషన్ ఉంటుంది, సాహివాల్ ఉంటుంది. అదే గేదె జాతులనేమో గ్రేడ్ ముర్రా అంటారు. సో వీటన్నిటి యొక్క పొటెన్షియల్ ఉంటుంది. ఆ పొటెన్షియల్ తగ్గట్టుగా ఎప్పుడైతే మీరు మేపుని ఇవ్వగలుగుతారో దాని యొక్క పూర్తి పాల దిగుబడిని చూపించగలుగుతుంది. అదే మీరు దాని పొటెన్షియల్ తగ్గట్టుగా మీరు మేపు ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పశువు తన యొక్క పొటెన్సీని చూపించలేకపోతుంది ఒకటి. ఇంకోటి, మీరు మేపు ఇచ్చినా ఇవ్వకపోయినా తన పాల దిగుబడి తగ్గట్టుగా ఏదైతే తన శరీర బరువు ఉంటుందో శరీర బరువు నుంచి తను కోల్పోతూ ఉంటుంది. శరీర బరువు నుంచి తన యొక్క బాడీ యొక్క ఫ్యాట్ని కావచ్చు, లేకపోతే బాడీలో ఉన్న కాల్షియం కావచ్చు, ఇవన్నీ కూడా అది తనకి పాల ద్వారా అన్నీ కూడా కోల్పోతూ ఉంటుంది.
దాన్ని నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటారు. ఆ నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మనకి ఈ నెల తర్వాత స్లోగా గ్రాఫ్ మొదలవుతుందండి. తన యొక్క పొటెన్షియల్ ఒకవేళ 10 లీటర్లు అనుకోండి, ఈ నెల వెంటనే అదొక 2 నుంచి 3 లీటర్ల నుంచి మొదలు పెట్టుకుని మిడ్ లాక్టేషన్ అంటారు. అంటే ఒక 3 నెలల తర్వాత అది ఆల్మోస్ట్ పీక్కి వెళ్ళిపోతుందండి. తన ఫుల్ పొటెన్సీ 10 లీటర్ వరకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ తగ్గుముఖం పడుతుంది. సో ఏదైతే ఈ గ్రాఫ్ ఉంటుందో ఆ గ్రాఫ్ తగ్గట్టుగా మనం మేపులో కూడా అన్నీ కూడా పోషకాలు దానికి అందించాలి. ఇంకోటి మీరు అడిగారు ఎక్కడ వరకు మనం ఇవ్వచ్చు, ఎక్కడి నుంచి దానా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి పచ్చిగడ్డి మొదలు పెట్టాలి, ఏం చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు చెప్పినట్టు. సో పొటెన్షియల్ చూసుకున్నప్పుడు క్రమంలో ఇప్పుడు దేశవాళీ పశువులు ఉంటాయి, కొన్ని నాసిరకం పశువులు ఉంటాయి, కొన్ని ఏమో మంచి జన్యుపరంగా మంచి పశువులు ఉంటాయి, వాటికి ఫుల్ పొటెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఆవులు అయితే చెప్పాం కదా 18 నుంచి 22 లీటర్ల వరకు రావచ్చు, కాకపోతే ఫ్యాట్ వచ్చేసి 3 to 4% మాత్రమే ఉంటుంది. అదే గేదె జాతి అయితేనేమో మనకి పాల దిగుబడి 10 వరకు మ్యాక్సిమం ఉంటుంది, కానీ ఫ్యాట్ మాత్రం 6%, 6.5% వరకు పోతుంది. సో మనకి అదొకటి. తర్వాత ఇప్పుడు ఒకవేళ మన దగ్గర ఉన్న ఆవు కానీ లేకపోతే గేదె కానీ ఒకవేళ 4 దానికంటే తక్కువ ఇస్తుంది అనుకోండి, మనం దాని మీద ఖర్చు పెట్టాము దానా ద్వారా తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఒకవేళ మన దగ్గర పచ్చిగడ్డి పుష్కలంగా ఉంది, ఎండుగడ్డి పుష్కలంగా ఉంది అనుకోండి, మనము 4 లీటర్లు అంతకన్నా తక్కువ ఉన్న వాటికి దానా ఖర్చు మిగిల్చుకోవచ్చు కండి. ఎందుకంటే పచ్చి గడ్డిలోంచి దానికి కావాల్సిన పోషకాలు విటమిన్ ఏ, విటమిన్ డి, ఈ, ఏకే, తర్వాత మినరల్స్ కూడా మనకి లభ్యమవుతాయి. కానీ ఒకవేళ 4 కంటే ఎక్కువ ఇస్తుంది కానీ 10 లోపల ఇస్తుంది అనుకోండి, మనం ప్రతి కిలో పాలకి అంటే 1 లీటర్ పాలకి అంటే ఏమవుతుందంటే, ఇంకోటి మీరు చెప్పడం మర్చిపోయాను, రైతులకు ఒక సూచన చేస్తున్నాను మీకు. ఇప్పుడు పాలుని మెజర్ చేసేటప్పుడు ఖచ్చితంగా కిలోలో మెజర్ చేస్తే బెటర్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ నురుగుని కూడా కౌంట్ చేస్తున్నారు, సో లీటర్లో కొంచెం మిస్టేక్ వస్తుంది. సో ఒకవేళ తీసుకుంటే కనుక ఒక నురుగు కూడా తీసి అప్పుడు కొలుచుకుంటే బెటర్. ఇప్పుడు నేను కిలోకి చెప్తాను. ప్రతి కిలో పాల దిగుబడికి ఒకవేళ అది ఆవు అయితేనేమో 400 గ్రాములు, అదే గేదె అయితేనేమో 500 గ్రాముల దానా ఇవ్వాలండి. చెప్పాలంటే ప్రతి 4 లీటర్లకి 2.5 కేజీల దానా ఇస్తే సరిపోతుంది. అది కూడా ఇప్పుడు 4 కంటే ఎక్కువ అంటే 4 లీటర్లు ఇస్తూ ఉంది, అక్కడ దాకా ఏం అవసరం లేదు. కానీ 4 నుంచి 10 వరకు అయితే మాత్రం మన లీటర్ల పాలు దిగుబడి ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎక్స్ట్రా 4 లీటర్లు అంటే 4 టోటల్గా 8 కేజీలు 10 కేజీలు అనుకోండి, వీటికి మనం 2.5 కేజీల వరకు దానా ఎక్స్ట్రా ఇవ్వాలి. దేనికోసం అంటే అది కోల్పోతున్న ఎనర్జీని, కోల్పోతున్న బాడీ వెయిట్ని, కోల్పోతున్న ఖనిజ లవణ మిశ్రమం అంటే బాడీలో ఉన్న కాల్షియంని కోల్పోతుంది కదా, వాటన్నిటిని మనము కాపాడేందుకు పూడ్చడానికి మనం ఖచ్చితంగా దానా ఇవ్వాలండి. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా గేదెలు ఆవులు, ఈ తేడా మనం గమనిస్తే గేదెల కంటే ఆవులు కొంచెం పాలు ఎక్కువగానే ఇస్తూ ఉంటాయి కదా, కొంచెం 4 లీటర్లు ఇస్తే 6 లీటర్లు అలా ఉండే ఉంటుంది. అంటే అప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే ఆవులకు కూడా ఈ స్థాయిలోనే మనం మేతను ఇవ్వాలా? అవునండి. లేదంటే అవి తక్కువ తింటాయా? లేదండి. ఆవులు పశువులు తన శరీర బరువు తగ్గట్టే తీసుకుంటాయి. ఇందుకు చెప్పినట్టు 2.5% అండి, 2.5 kgs per 100 kg బాడీ వెయిట్ అండి. ఇప్పుడు మనకి పీక్ ఏమంటారు ప్రొడక్షన్లో ఉందనుకోండి, అప్పుడు మనము ప్రతి 100 కేజీలకి 2.5 కేజీల మన మేతనివ్వాలి. దీంట్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పచ్చిగడ్డి ఎంత కాదన్నా సరే 20 నుంచి 25 కేజీలు, 5 కేజీల ఎండుగడ్డి, తర్వాత ఈ చెప్పిన ఈ మోతాదు ఉంది కదండి, ఏదైతే 4 ఆ పైన ఉన్న వాటికి ప్రతి 4 లీటర్లకి 2.5 కేజీల దానా ఇవ్వాలండి. సపోజ్ పచ్చిగడ్డి అందుబాటులో లేదు, ప్రత్యామ్నాయంగా ఏముంటుంది? ఇప్పుడు ఏమవుతుందంటే పచ్చిగడ్డి అందుబాటులో లేనప్పుడు లేదా పచ్చిగడ్డి అవైలబుల్ ఉన్నప్పుడే మనకు జాగ్రత్త పడాలి. ఒకటేమో మాగుడ గడ్డి కూడా ఒక ఆప్షన్ ఉందండి, లేదంటే ఆ పచ్చిగడ్డిని మనము ఎండుగడ్డిగా మార్చుకుని సేవ్ చేసుకోవడం ఒక పద్ధతి అండి. అంతే, ఇవి 2 పద్ధతులు ఉన్నాయి. ఇది కాదంటే కూడా ఇక పచ్చిగడ్డికి ఆ ప్రత్యామ్నాయం అంటే మనము అదే కొనుక్కోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. కానీ ఉన్న పరిస్థితుల ప్రకారంగా సైలేజ్ అదే మాగుడ గడ్డి తర్వాత ఫార్మాట్లో మార్చుకోవాలి. ఈ పచ్చిగడ్డి అవైలబిలిటీ ఇప్పుడు పుష్కలంగా ఉన్న టైంలోనే వాటిని మాగుడు గడ్డిగా మార్చుకుని మనము దాని ఒక పచ్చిగడ్డి యొక్క ఏమంటారు రిప్లేస్మెంట్గా వాడుకోవాలి. అదేనండి. కానీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మనం పశువులని పెంచుకుంటున్నాము, సాంద్ర పద్ధతిలో పెంచుకోవాలి, మనం పాల ద్వారా మనము రాబడి పొందాలి, మనము ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒక ఎకరం అన్నా మనము లేదా మన పండిస్తున్న పొలంలోనే ఒక ఎకరంలో 10% అన్నా సరే ఈ గడ్డి పశువులకు సంబంధించిన గడ్డి ఒక ప్రొడక్షన్ కోసం పక్కన పెట్టుకోవడం మంచిదండి. లేదా ఎందుకంటే మన దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి,
ఒకవేళ ఎంత కావాలి? 2 నుంచి 3 పశువులు ఉన్నాయనుకోండి, 1 ఎకరం పక్కన పెట్టుకోవడము సపరేట్గా మనం ఉన్న దాంట్లో సపరేట్ పెట్టుకుని తర్వాత సంవత్సరం పొడుగునా అవైలబుల్ ఉండే విధంగా పెంచుకోవాలి. అంటే ధాన్యపు జాతి గడ్డి అట్లా మనం మొత్తానికి ఏంటంటే ఆ పసుపుకి తగ్గట్టుగా మనం అక్కడ ప్లాన్ ఆహార పోషకాలు కూడా అందించే విధంగా అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా దీనికి సంబంధించి ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. అలాగే మినరల్ మిక్స్, సాల్ట్ మిక్స్ ఏంటి అవి అసలు ఎంతవరకు సార్ ఉపయోగం? ఈ ఖనిజ లవణ మిశ్రమం అంటారు సార్. దీంట్లో ఖచ్చితంగా మనము పశువు ఇంతకు చెప్పిన విధంగా ఖచ్చితంగా పశువు తన పాల ద్వారా చాలా వరకు ఈ కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియంని పాల ద్వారా కోల్పోతూ ఉంటుందండి. తనకి నష్టం జరుగుతున్నా సరే పాల ద్వారా ఒక న్యాచురల్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఇంతకుముందు మనం ఈ విధంగా ఇంత ఉండేది కాదు. తన బిడ్డ కోసం ఇస్తున్న పాలు అనుకుంటుంది కాబట్టి తన బిడ్డ బాగుండాలని చెప్పేసి కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము తన పాల ద్వారా కోల్పోతూనే ఉంటుంది. సో ఏదైతే ఎక్కువ దిగుబడిస్తున్న పశువు ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మనము ఈ ఖనిజ లవణ మిశ్రమం మినరల్ మిక్చర్ అనేది ఖచ్చితంగా మనము దానాలో కలిపి 40 గ్రాములు ప్రతిరోజు దానాలో కలిపి ఇవ్వడము చాలా ఉత్తమం అండి. దానివల్ల ఏమవుతుందంటే ఒకటేమో ఆ టైంలో ఉన్న పాల దిగుబడికి ఈ మినరల్ మిక్చర్ సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈతకు వచ్చిన క్రమంలో ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో అది పొదుగు వాపు వ్యాధి కానీ లేకపోతే మాయ పడకపోవడం కానీ లేకపోతే ఎదక రాకపోవడం కానీ ఇట్లాంటి సమస్యలు ఏవి కూడా లేకుండా అది హ్యాపీగా అంటే అది అధిగమించుకుంటూ అది నెక్స్ట్ ఈతకి వెళ్ళిపోతుందండి. సో మినరల్ మిక్చర్ అనేది ఎప్పుడు కూడా టాప్ ప్రయారిటీలో పెట్టుకోవాలి. మనం ఏదైతే ఎక్కువ పాల దిగుబడి ఇచ్చే పశువులు ఉన్నాయో వాటిలో మనం ఎప్పుడు కూడా టాప్ ప్రయారిటీలో ఈ మినరల్ మిక్చర్ ఫీడింగ్ అనేది మనం పెట్టుకోవాలండి. ఈ సాల్ట్ లిక్స్ కూడా అంతేనా? సాల్ట్ లిక్స్ ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఏంటంటే ఈ మినరల్ మిక్చర్ అనేది అదే పనిగా మనం దానాలు కలపాల్సిన అవసరం పడుతుంది మనకి. ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి 100 కేజీలకి 2 కేజీల మినరల్ మిక్చర్ యాడ్ చేయాలను, లేకపోతే తయారు చేసుకున్న దానాలో అధికంగా మళ్ళీ అధిక పాల దిగుబడి ఇస్తుంది కాబట్టి ఇంకొక 40 గ్రాములు అధికంగా మనం యాడ్ చేసుకుని ఇవ్వాల్సిన అవసరం పడుతుందో ఇదంతా మనం కూడా ఏంటంటే ఖనిజ లవణ మిశ్రమం అనేది మనం ప్లాన్ చేసుకుని మనకు కావాల్సిన పశువుకి తన యొక్క ప్రొడక్షన్ పాల దిగుబడి ప్రకారమో లేకపోతే శరీర బరువు ప్రకారమో లేకపోతే చేస్తాం. కానీ సాల్ట్ లిక్స్ అనేది ఏంటంటే ఆల్టుగెదర్ సపరేట్ టాపిక్. ఎందుకంటే నమస్తే అండి. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ సందేహం ఏంటో అడుగుతారా? గేదెని 20 రోజులు అవుతుందండి. దానికి ఇంట్లో తెల్లదోమలు, మొక్కదోమలు ఉన్నాయి. పిండిగా పట్టించి గేదె వేయిస్తాంటారా? గేదె 20 రోజులు అవుతుందట. తెల్లజొన్న మొక్కజొన్న పిండిగా పట్టించి వేయచ్చా అని అడుగుతున్నారు. దానాగా ఇప్పుడు గేదె ఎన్ని 20 రోజులు అయింది, 20 రోజులు అయిన తర్వాత ఏ దానా పెడితే మంచిగా ఉంటుంది అంతేనా? అదే సార్ దానాన్ని మీరు కొంచెం జావ రూపంలో ఇవ్వచ్చు. చెప్తున్నారండి మీకు చెప్తున్నారు. ఇవ్వచ్చు అండి. మీరు పిండి పండించి కొంచెం గరక ఉండే విధంగా చేసి మీరు కొంచెం పొడి అంటే దుమ్ము లేకుండా కొంచెం తడి చేసి మీరు ప్రత్యేకంగా ఒక టబ్లో పెట్టి దానా ఇవ్వండి. కాకపోతే ఈ దానాలో మీరు కొంచెం చూసుకోండి, కొంచెం ఉప్పు తర్వాత కొంచెం లవణ మిశ్రమం కలిపి ఇవ్వండి. ప్రతి 100 కేజీల ఇప్పుడు కొంచెం చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి, మాకు డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి మీ సందేహం అడిగితే మీకు క్లారిటీగా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే అండి, నాకు అర్థమైందండి. కొంచెం అంటే మనకి ఏమంటారంటే కొంచెం గరుగు ఉంటుంది, కోర్స్ అంటారు వాటిని. మనకి నూకలు అంటారు కదా, నూకల రూపంలో చేసుకుని అంటే పొడి చేయకండి, నూకల రూపంలో చేసుకుని చేయొచ్చండి. నూకల రూపం చేసి చేయండి. నమస్తే. నమస్తే అండి, చెప్పండి మీ సందేహం. మీరు ఎక్కడి నుంచి మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సార్, నమస్తే సార్. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం డిస్ట్రిక్ట్ పెనుబల్లి సార్. ఓకే రైట్, చెప్పండి మీ సందేహం ఏంటో సార్ని అడగండి. మా దగ్గర ప్రజెంట్ 4 గేదెలను 2 ఆవులు ఉన్నాయి సార్.
అడగండి. ఒంగోలు ఆవులు ఉన్నాయి సార్. ప్రజెంట్ ఇక్కడికి మన ఏరియాకి సాహివాల్ ఆవులు తెచ్చుకొని డైరీ ఫామ్ లాంటిది బయట తిరిగి మేపుకొని వాడుకోవచ్చా? అది ఒకటి సార్. రెండోది వచ్చేసి ఇప్పుడు మేము గేదెలకి దాణా ఇస్తున్నాం సార్. తౌడు, గోధుమ, మన మినప్పొట్టు, పచ్చి చెక్క అట్లాంటి ఇస్తున్నాం సార్. దాంతో పాటు ఏమైనా కొంచెం ఉరిపిండి లాంటిది ఏమైనా కలుపుకోవచ్చు అనేది డౌట్ సార్. ఈ రెండు ఉన్నాయి సార్ డౌట్స్. చెప్తారు. ఓకే అండి. ఓకే, అర్థమైందండి. సార్ ఒకటేం అడిగారంటే క్వశ్చన్ సాహివాల్ గురించి అడిగారు. సాహివాల్ వచ్చేసి మనకి హర్యానా బార్డరు, పాకిస్తాన్ బార్డర్లో ఈ జాతి ఉన్నదండి సాహివాల్ అనేది. తర్వాత ఇప్పుడు మనకైతే ఏదైతే ఇప్పుడు జెర్సీ అంటున్నారు, హోల్స్టైన్ ఫ్రీషియన్ అంటున్నారు, వీటన్నిటికంటే సాహివాలు ఒకవేళ పాల ఉత్పత్తులు కొంచెం తక్కువే ఉండొచ్చేమో కానీ దాని యొక్క క్లైమేటిక్ కండిషన్, ఎందుకంటే మనకి పాకిస్తాన్ బార్డర్లో -4 నుంచి 40 వరకు ఉంటుందండి టెంపరేచర్. అంటే -4 నుంచి 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా వేరియేషన్ ఉంటుంది. అక్కడ కూడా సాహివాల్ అనే ఇప్పుడు ఏదైతే ఆవు అంటున్నారో ఆ ఆవు సెట్ అయి ఉన్నది. కాబట్టి మనకు ఇక్కడ వీళ్ళు అంటున్నారు ఖమ్మం అంటున్నారు, ఖమ్మం ఏరియాలో సాహివాలు పెంచుకోవచ్చండి, ఉత్తమంగా ఉంటుంది. దాంతో ఏమి మాత్రం ఇబ్బంది లేదు. ఇంకోటి నేను సాహివాల్ని అబ్జర్వ్ చేశాను. సాహివాల్లో ఏదైతే చర్మం పైన వచ్చే లేకపోతే కీటకాలు కానీ లేకపోతే టిక్స్ కానీ అంటారు కదా, అవి కొంచెం తక్కువ. తర్వాత రోగ బారిన పడే లక్షణం కూడా చాలా తక్కువ అండి. కాబట్టి సాహివాల్ని మీరు తెచ్చుకోండి, పెంచుకోండి, ఇబ్బంది ఏం లేదండి, బాగుంటుంది, ప్రొడక్షన్ పరంగా బాగుంటుంది. ఇంకోటి మీరు ఏమడిగారంటే ఏదైతే దానా తయారీలో మీ దగ్గర ఏదైతే పొట్టు అన్నారు ఒకటి, తర్వాత చెక్క అన్నారు, తర్వాత బియ్యంది కూడా ఇది అన్నారు. అయితే దీంట్లో ఏంటంటే మనకి ఒక ఫార్ములా ఉందండి. అయితే ఎంతవరకు దానాలు ఇవ్వాలి, ఎంతవరకు చెక్కలు ఇవ్వాలి, ఎంతవరకు బ్రాండ్స్ అంటారండి, అంటే రైస్ బ్రాను, వీట్ బ్రాను, డియోల్డ్ రైస్ బ్రాన్ అంటారనమాట. వీటన్నిటికి ఒక నిష్పత్తి ఉన్నదనమాట. సో ఏవైతే గ్రెయిన్స్ అంటారు అంటే మక్కలు కానీ లేకపోతే బాజ్రా కానీ ఇవన్నీ ఉంటాయి, ఇవి 30% వరకు ఉండాలి. తర్వాత చెక్కలు ఇంకొక 30% వరకు ఉండాలి. తర్వాత అంటే చెక్కలు అంటే పత్తి చెక్క కావచ్చు, గ్రౌండ్నట్ కేక్ కావచ్చు, సన్ఫ్లవర్ కేక్ కావచ్చు, వెరైటీ మీ ఇష్టం అండి. మీరు ఫీల్డ్కి వెళ్ళండి, అంటే మీరు షాప్కి వెళ్ళండి, షాప్లో ఉన్న క్వాలిటీ బట్టి, ఆ రోజున రేట్ బట్టి, మీకు మీ దగ్గర ఉన్న యానిమల్స్ బట్టి మీరు ఎంతవరకు చేసుకోగలుగుతారో, మీ సొంతంగా చేసుకోగలుగుతారో. అంటే మీ దగ్గర గిర్ని ఉందనుకోండి, ఎంతవరకు దాన్ని పిండి చేసుకుని నెలకు సరిపడా ఎంతైతే అవైలబుల్ చేసుకోగలుగుతారో అంతవరకు తెచ్చుకోండి. అంటే ప్రతి 100 కేజీలకి 30 కేజీలు గింజలు, ఇంతకుముందు చెప్పినట్టు మక్కలు కానీ బాజ్రా కానీ అవి ఒకటి 30 కేజీలు, చెక్కలు పత్తి చెక్క, గ్రౌండ్ కేక్, సన్ఫ్లవర్ కేక్ ఇట్లాంటివి చెక్కలు, ఇన్ని చెక్క ఒక 30 కేజీలు. తర్వాత 30 నుంచి 35 కేజీల వరకు పొట్టు, ఇప్పుడు మన కంది పొట్టు, తర్వాత రైస్ బ్రాను, డియోల్డ్ రైస్ బ్రాను, వీట్ బ్రాను, ఇట్లాంటి బ్రాండ్స్, తర్వాత పొట్టులు, ఇవన్నీ కూడా ఇంకొక 30%. దీంతో ఆల్మోస్ట్ ఒక 90 వరకు లాక్కొచ్చి అక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే ఒక 2 కేజీలు లవణ మిశ్రమము, 1 కేజీ సాల్ట్, ఇది కాకుండా కూడా మొలాసిస్ ఉంటే మొలాసిస్, ఇవన్నీ కలుపుకొని మీరు 100 కేజీల దానా ప్రిపేర్ చేసుకోవాలండి. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు 4 కేజీలు అంతకన్నా ఎక్కువ ఇచ్చే పశువులకి ప్రతి 1 కేజీకి, ఆవులైతేనేమో 400 గ్రాములు, గేదెలైతేనేమో 500 గ్రాములు, 4 అంతకన్నా ఎక్కువ ఇచ్చే పాలిచ్చే వాటికి లెక్క పెట్టుకుని ఈ చేసుకున్న దానాన్ని వాటికి ఇస్తే వాటికి పోషకాలు సంపూర్ణంగా లభిస్తాయండి. రైట్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇందాక మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాం, మీరు పాల దిగుబడి గురించి చెప్పుకుంటూ వచ్చారు. 4 వరకు అయితే అవసరం లేదు, 4 తర్వాత మనకి ఎక్కువ ఇస్తే పాల దిగుబడిని బట్టి మనం పెంచుకోవచ్చు అని చెప్పారు. ఒకవేళ కొన్ని 18 లీటర్ల కంటే ఎక్కువ కూడా ఇస్తాయి. అవునండి. అప్పుడు ఆ క్వాంటిటీ మనం ఎలా చూడాలి? ఇప్పుడు అంత మేత మనం పెట్టగలమా? అంత మేత రాయించుకోగలదా పశువులు? అసలు ఏ విధంగా పాటించాలి అప్పుడు? అవునండి, మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మీరు దానాన్ని ప్రతి 4 కేజీలకి, ప్రతి 5 కేజీలకి 2.5 కేజీల దానా ఇచ్చుకుంటే వెళ్ళారనుకోండి, అంటే మీకు ఆల్మోస్ట్ కిలో దానాకి 30 రూపాయల చొప్పున ఒక ప్రాబ్లం అవుతుంది. తర్వాత పశువుకి ఏదైతే మనం ఇచ్చే దానా ఉంటుందో అది ఒకేసారి పెద్ద పేగులో విచ్ఛిన్నమయ్యి యాసిడ్ ఇండైజెషన్ అవుతుంది. అప్పుడు ఏమవుతాయంటే పొట్టలో ఉన్న ఏదైతే జీర్ణం చేసే బ్యాక్టీరియా కానీ వేరే రకాల బ్యాక్టీరియా ఉంటాయి, అవి పశువుకి కావాల్సిన విధంగా జీర్ణక్రియ చేస్తూ ఉంటాయి అనమాట. ఆ జీర్ణక్రియని మనము తప్పించే విధంగా, అంటే ఏదో విచ్ఛిన్నం కాకుండా మనం ఏం చేయాలంటే హై ఎనర్జీ డైట్స్ ఇవ్వాలండి. వాటిని ఏమంటారంటే బైపాస్ ఫ్యాట్, అంటే మనకి పెద్ద పొట్టలో అవి విచ్ఛిన్నం కాకుండా తర్వాత వచ్చే చిన్న పేగులో, తర్వాత పెద్ద పేగులో అవి విచ్ఛిన్నమై అక్కడి నుంచి డైరెక్ట్గా ఎనర్జీని యానిమల్స్కి ఇస్తాయండి. ఒకటేమో బైపాస్ ఫ్యాట్ అంటారు, ఎనర్జీ ఇస్తాయి. తర్వాత బైపాస్ ప్రోటీన్ అంటారు.
ఇది మనకి ఒక ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఇండియన్ ఎనిమలాజిస్ట్ వాళ్ళు గోధార అని ఇస్తున్నారు. అది మీకు ఎంత అండి, ఒక రోజుకి ఒక 100 గ్రాములు అవసరం పడుతుంది. అది కూడా మీకు ఒక కిలో వచ్చేసి 30 రూపాయలు ఎక్కువ ఉండదండి. సో మనకి ఏంటంటే అట్లాంటి ఒక బైపాస్ ఫ్యాట్ని కానీ లేకపోతే బైపాస్ ప్రోటీన్ కానీ మన దానాలు ఇచ్చే రోజుకి ఒక 100 గ్రాములు మన రెగ్యులర్ దానంలో ఒక రోజుకి 100 గ్రాములు యాడ్ చేసుకుని మన పశువు కనుక ఇచ్చినట్టయితే అప్పుడు ఏమవుతుందంటే పశువుకి తన యొక్క ఎనర్జీ నీడు, తర్వాత ఏమంటారంటే పప్పు అంటే మన ప్రోటీన్ యొక్క లభ్యత ఉండి, తర్వాత అది తన యొక్క పాల దిగుబడిని మ్యాచ్ అయ్యి తన యొక్క శరీరం కోల్పోకుండా కూడా తర్వాత నా పూర్తి పాల ఉత్పత్తి యొక్క పొటెన్షియల్ని చూపిస్తుందండి. కాబట్టి మనం ఖచ్చితంగా మనము ఒకవేళ 18 కన్నా ఎక్కువ ఇస్తే కనుక మనం ఖచ్చితంగా మనము బైపాస్ ఫ్యాట్, బైపాస్ ప్రోటీన్ అనేది మనం తీసుకోవాలి. ఇది కాకుండా కూడా మార్కెట్లో ఈ మధ్య ప్రిల్డ్ ఫ్యాట్ అని వస్తుందండి, కొత్తగా వస్తుంది. ఇవన్నీ కూడా మనకి తక్కువ ఖర్చులో. ప్రిల్డ్ ఫ్యాట్ గురించి తెలుసుకుందాం. కాలర్ తీసుకుందాం. కాలర్ వెయిట్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయినట్టుంది. ప్రిల్డ్ ఫ్యాట్ ఏదో చెప్తున్నారు సార్. ప్రిల్డ్ ఫ్యాట్ అని కూడా ఒక కాన్సెప్ట్ ఉన్నదండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పొట్టలో విచ్ఛిన్నం కాకుండా ఎప్పుడైతే అవి అక్కడ నుంచి బైపాస్ అయ్యి పెద్ద పేగులో చిన్న పేగులో అవి విచ్ఛిన్నమయ్యి అక్కడ డైజెస్ట్ అయ్యి తర్వాత అక్కడి నుంచి కావాల్సిన ఏమంటారు ప్రోటీన్స్ కానీ లేకపోతే అమినో ఆసిడ్స్ కానీ లేకపోతే మనకు కావాల్సిన ఎనర్జీ కానీ ఎప్పుడైతే యానిమల్కి మన పశువుకి వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే పొట్ట కూడా సేఫ్గానే ఉంటుంది. అక్కడున్న క్రిములు అంటే బ్యాక్టీరియా అవన్నీ కూడా బాగానే ఉంటాయి. కాబట్టి మనకి జీవక్రియ అంటే అరుగుదల బాగా ఉండి తర్వాత పాల దిగుబడి కూడా ఎక్కడ కూడా ఇది హ్యాంపర్ కాదండి మనకి. కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కువ పాల దిగుబడి ఇచ్చే వాటికి బైపాస్ ఫ్యాట్, బైపాస్ ప్రోటీన్ అనే కాన్సెప్ట్ తీసుకుని మనం ముందుకెళ్ళాలి. ఇది కాకుండా కూడా ఒకవేళ మనకి పశువులో ఏమన్నా యాసిడేషన్ అవుతుంది, కొంచెం ఏమన్నా పల్సగా పేడ పెడుతుందన్న క్రమంలో తినేసుకోవడానికి కూడా ఒక అగ్గిపెట్టి మోతాదులో ఇవ్వడం కూడా మంచిదండి. దానాలు ఎక్కువ మనం దానా ఇచ్చామనుకోండి, అంటే దానా ఇవ్వడం మంచిదే, కానీ ఎక్కువ దానా ఇచ్చి మన పాలు కూడా మ్యాచ్ చేసే క్రమంలో అది యాసిడేషన్ గురి కాకుండా మనం తినేసోడా కూడా ఇస్తే కూడా బాగుంటుందండి. రైట్. పశువులు తక్కువ తింటే తక్కువ పాలు ఇస్తాయి అంటారా? తక్కువ తింటే తక్కువ అట్లా కాదండి. అంటే దానికి ఒకటేమో బాడీ వెయిట్, తర్వాత దానికి కావాల్సిన ఎనర్జీ రిక్వైర్మెంట్ బట్టి మనకి ఇవ్వాల్సిన మేతని మనం ప్లాన్ చేసుకోవాలండి. తక్కువ ఇస్తే ఖచ్చితంగా అది అది ఇప్పుడు నిర్వాహక మేపులో ఉంది, అది పాలు ఇవ్వట్లేదు, లేకపోతే అది ఏమంటారంటే ఎదకి మధ్యలో ఉంది, అట్లాంటి టైప్లో మనము ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ తక్కువ మేతతో ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మనము ఎప్పుడు కూడా ఉత్పాదక మేపులో ఉండే అంటే పశువులు ఉత్పాదకలో ఉన్నావా లేవా వాటి ఇచ్చే దిగుబడి బట్టి మనం ప్లాన్ చేసుకోండి. అంటే తక్కువ మేత ఇస్తే మాత్రం ఖచ్చితంగా అది యానిమల్ పాల ఉత్పత్తిలో ఉన్నప్పుడు క్రమంలో అయితే మాత్రం తన సెలబడి కోల్పోతుంది, మనకి ఉత్పత్తి కూడా తగ్గుతుందండి. కాల్ వెయిట్ చేస్తారు, తీసుకున్నాం సార్. నమస్తే అండి సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారు చెప్తారా? చెప్పండి, మీ సందేహం ఏంటో అడగండి, సార్ ఉన్నారు. హలో, చెప్పండి, సార్తో అడగండి. చెప్పండి సార్. మా గేదె సంవత్సరం అవుతుంది సార్, ఇంకా కట్టలేదు. ఓకే అండి, సంవత్సరం అవుతుంది ఇంకా కట్టలేదు. ఒక పూట పాలిస్తుంది సార్. ఓకే అండి. దాని గురించి కనుక్కున్నాం సార్. చెప్తారు సార్ అది కొంచెం పరీక్షించాలి, చూడాలి. అంటే మనం ఈ సందర్భంలో మేత పరంగా అయితే అనుకున్నాం, కానీ అంటే ఇది ఒక దగ్గర ఉన్న పశు వైద్యుడు ద్వారానే మనం ముందుకెళ్తే బెటర్ అని అనిపిస్తుంది సార్. అది సరే, మీకు ప్రోగ్రామ్ అయితే సార్ నెంబర్ ఉంటుంది, సార్ నెంబర్ ఇస్తాం, సార్కి కాల్ చేస్తే మీకు చెప్తారు ఎక్కడికి సంప్రదించాలనేది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి మాట్లాడేది. ఎస్ సార్. ఇప్పుడు ఈ దానా అనేది మనం ఇందాక చెప్పుకున్న రోజుకి ఎంత వరకు అసలు జనరల్గా ఇప్పుడు గతంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతి రైతు పెంచుకునేవాడు. ఇప్పుడు ఎక్కడ చూసిన పల్లెటూరులో కూడా ఎక్కడ పశువులు ఎక్కడ కనిపించట్లేదు, అందరూ కూడా పాలు కొనుక్కోవడానికి సరిపోతాం. అంటే ఎక్కువగా ఈ పాల వ్యాపారంలో మారింది కాబట్టి అసలు కొత్తగా ఈ పశువుల వ్యాపారంలోకి వచ్చేవాళ్ళు, పశువులు పెంచుకునే వాళ్ళకి సో ఎలా ఉంటుంది అప్పుడే వచ్చిన ఎంత ఇప్పుడు మన దూడ పుట్టినప్పటి నుంచి ఏ స్టేజ్లో ఎంత దానా ఇవ్వాలి, అది దాని గ్రోత్ ఎలా ఉంటుందో చెప్పండి. మంచి ప్రశ్న అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒకటేమో సాంద్రత పద్ధతిలో మనము పశువులు పెంచుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ప్రతి 3 నెలలకి ఒక 10 పశువులు తెచ్చుకుంటాను, నా యొక్క పాల దిగుబడి తగ్గకుండా, అంటే ప్రతి 3 నెలలకి 10 తెచ్చుకుంటారు. సో ఏమవుతుందంటే ఈ 3 నెలల గ్యాప్ తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క పాల దిగుబడి
తగ్గకుండా వాళ్ళ యొక్క మార్కెట్ ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ ప్రకారంగా వాళ్ళ యొక్క పాలని వాళ్ళు అమ్ముకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారండి. రెండో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరే పశువులు ఉంటాయి, వాళ్ళ దగ్గరే దూడలు పుడతా ఉంటాయి, ఆ దూడల్నే వాళ్ళు ఫ్యూచర్కి వాడుకుంటారండి. అంటే బయట నుంచి ఏం కొనరండి, ఒక్కసారి తెచ్చుకుంటారు, మళ్ళీ అక్కడి నుంచే వాళ్ళు పునరుత్పత్తి చేసుకుంటూ వాళ్ళ కొట్టంలో పుట్టిన పిల్లలనే వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. అవే మళ్ళీ పెరుగుతాయి, అవే తర్వాత పాలకి ఇచ్చుకుంటూ అట్లా ఒక రొటేషన్ జరుగుతుందండి. ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే ఈ రెండో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ రోజు ఏదో దూడ ఉందండి, దాన్ని కనుక మీరు జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఫ్యూచర్లో అది మంచి అంటే పాల దిగుబడిచ్చే గేదె కానీ అవనగా తయారవుతుందండి. ఇంకోటి దూడని ఎంత తొందరగా ఎదగ వచ్చే విధంగా చూసుకోవాలి మనం. అంటే దానికి ఏంటంటే మనకి పుట్టినప్పటి నుంచే దానికి మనము కొలెస్ట్రాల్ మిల్క్ అంటారు. అంటే పుట్టిన వెంటనే 24 గంటల లోపలే దానికి పోతపాలు అంటారు. అవి ఇచ్చుకుంటూ దాంట్లో కావాల్సిన పుష్కలమైన యాంటీబయాటిక్స్, రోగ నిరోధక శక్తి ఉన్న మిల్క్ అండి అది. అది కనుక మనము అంటే మనమే జున్ను చేసుకుంటాము కానీ ఆ పాలు కానీ అవి అమృతం అండి, పిల్లలకి అది అమృతం. అది ఇస్తే కనుక అది దాంట్లో ఆ దూడకి ఆ మొదటి 3 రోజుల్లో దానికి కావాల్సిన అన్ని పోషకాలతో పాటు యాంటీబయాటిక్ నేచర్ ఉంటుందండి వాడికి. తర్వాత తల్లి నుంచి న్యాచురల్గానే సంక్రమిస్తుందండి, అంటే పాల ద్వారా సంక్రమిస్తుంది. బాగా పెరుగుతుంది. ఓకే సార్, నమస్తే అండి. ఎస్, కాల్లో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్ సార్, అంటే ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సో ఆ దూడని మనం జాగ్రత్తగా ఫస్ట్ 3 రోజులు, ఆ తర్వాత నెల రోజులు, ఆ నెల రోజులతో కూడా తన బాడీ వెయిట్ తగ్గట్టుగా అంటే 10వ వంతు పాలన ఇచ్చుకుంటూ 3 పూట్ల 4 పూట్ల ఇచ్చుకుంటూ తర్వాత కాఫ్ స్టార్టర్ అంటారండి. కాఫ్ స్టార్టర్ అంటే పుష్కలంగా ఉన్న టీడీ అని అంటారు. అంటే జీర్ణమయ్యే ఎనర్జీ, జీర్ణమయ్యే ప్రోటీన్ అండి. అది ఏమవుతుందంటే ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది దూడకి ఇప్పుడైతే పాలు, దాంతోపాటు కొంచెం పచ్చిగడ్డి, ఇది కాకుండా ఈ కాఫ్ స్టార్టర్ అంటారు, అది ఇస్తే ఏమవుతుందంటే తన యొక్క పోషక విలువలు పుష్కలంగా లభించడం వల్ల తన యొక్క బోన్ గ్రోత్, బాడీ వెయిట్ గ్రోత్ కూడా బాగుండి తర్వాత అది సంవత్సరంన్నర లోపల అయ్యే లోపలే అది ఎదకొచ్చేస్తుందండి. కాబట్టి మనకి పశువు అంటే దూడ నుంచి అది ఎదకొచ్చే క్రమం అంటే ఏమంటుందో తొందరగా అవుతుంది, బాడీ వెయిట్ ప్రకారంగా అది ఎదకొస్తుంది, తొందరగా కడుతుంది, తర్వాత తొందరగా మనకి అది పాల ఇచ్చే క్రమంలోకి వచ్చేస్తుందండి. కాబట్టి దూడల్ని మనకి జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఎంత అండి బయటప్పుడు 1,00,000 ఖర్చు ఒక్కొక్క పశువు కొనాలంటే. అదే మన సొంతంగా మన పుట్టిన పశువుని మనం కనుక సక్రమంగా పెంచుకుని పోషకాల విలువలతో అన్ని పూర్తిగా ఇచ్చుకుంటే కనుక మనకి ఎంతగానో సరే 3 నుంచి 4 పశువులు మిగిలినా సరే ఎంత పెట్టుబడి మిగులుతుందండి. కాబట్టి ఎక్కువ పశువులు పెంచుకోవడం వల్ల తగ్గుతుంది కదా. అవునండి పాలు పెరుగుతాయి. అవునండి పెట్టుబడి తగ్గిపోతుందండి. అవునండి. కాబట్టి దూడ పోషణ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. అట్లా అండి. అది ఇప్పుడు అదే చెప్తున్నాను, ఇప్పుడు దానా ఖర్చు తగ్గించుకుంటే చాలా వరకు రైతు సేవ్ అయినట్టే. అవునండి. పప్పు జాతి ఇంకోటి పప్పు జాతి ఇప్పుడు ఏదైతే మీకు ఎకరం ఉన్నదో అయితే ఎకరంన్నర ఏదైతే మీరు గడ్డి పెంచుకోవడం కోసం మీరు కేటాయించుకున్నారో దాంట్లో మీరు పప్పు జాతి అంటే అలసందలు కావచ్చు, లేకపోతే మనకి చాలా రకాల పప్పు జాతి ఉన్నాయి. అవి కనుక మనము అంతర్లీనంగా అంటే మనకి ధాన్యపు జాతి ఎస్ఎస్జి కానీ, లేకపోతే కోఫోర్ కానీ, లేకపోతే నేపియర్ కానీ, ఈ విధంగా కొన్ని రకాలు వచ్చినాయండి. అవి ఏంటంటే బల్క్తో పాటు హై ఎనర్జీ ఫోడర్స్ అండి, గడ్డి జాతి అనమాట. ఆ గడ్డి జాతి అంతర్లీనంగా మనం కనుక ఈ పప్పు జాతి అలసందలు కానీ, లేకపోతే హార్స్ గ్రామ్ కానీ, లేకపోతే లూసన్ కానీ ఇవన్నీ కానీ వేసుకుంటే దానికి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఒకటేమో భూమి దాని యొక్క శక్తిని, తర్వాత నత్రజనిని, తర్వాత ప్రోటీన్ కోల్పోకుండా కాపాడుకుంటుంది, సారవంతంగా ఉంటుందండి. ఆ సారాన్ని అదేం చేస్తుందంటే ఈ అయితే మెయిన్ క్రాప్ ఉంటుంది కదండి, ఇప్పుడు దాని చెప్పాను కదా ఎస్ఎస్జి కానీ, లేకపోతే జొన్న రకం కానీ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఈ సారాన్ని వాటి కూడా అందించడం వల్ల ఏమవుతుందంటే ఇంకా దిగుబడి పెరుగుతుందండి మనకి. అంటే పచ్చిగడ్డి ఉత్పత్తిలో కూడా మనకి ఇంకా దిగుబడి పెరుగుతుంది అనమాట. ఇంకోటి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పప్పు జాతిది తర్వాత ధాన్య జాతిది ఎప్పుడైతే మనం కలిపి మనము పెంచుకుంటున్నామో ఆ ఇచ్చే క్రమం కూడా అట్లాగే ఉంటుంది. అంటే 1% అంటే 1:2 ఒక నిష్పత్తి ఏమో పప్పు జాతి ఇస్తుంటాము, 2 నిష్పత్తి ఏమో ధాన్య జాతి పచ్చిగడ్డి ఇస్తాం. కాబట్టి 1:2 ఇక్కడే పూరించేస్తాం. కాబట్టి మనం ఇవ్వాల్సిన దానా ఉంటుంది కదండి, 200 కేజీలు అనుకోండి, అది మనము 1.5 కేజీ 1 కేజీకే తగ్గించేయచ్చు.
ఎందుకంటే మనకు కావాల్సిన పోషకాలు, పప్పు జాతి పోషకాలను దీంట్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మన దానా ఖర్చు తగ్గిపోతుందండి. రైట్, కాల్ వెయిట్ చేస్తారు. సార్ నమస్తే అండి. నమస్తే, మీ సందేహం ఏంటో అడగండి. రైట్ సార్, అలాగే మనం పాల దిగుబడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అంటే పాల ఉత్పత్తికి సంబంధించి. సార్ లైన్లో ఉన్నారా? లైన్ లో ఉన్నాను సార్. సార్ చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. అడగండి, మీ సందేహం ఏంటో అడగండి. సార్ గుంటూరు నుంచి మాట్లాడుతున్నా సార్. మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ లో పెట్టండి, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. మాది గేదె ఇది 10 రోజులు అవుతుంది సార్. మ్మ్. అది పెరుగు కొద్దిగా పసుపు రంగులో వచ్చి స్మెల్ వస్తుంది సార్. గేదె 10 రోజులు అవుతోంది, పెరుగు స్మెల్ వస్తుంది సార్, వాసన వస్తుంది. అంటే దానాలు ఏమైనా తేడా చేయాలంటారు? స్మెల్ వస్తుంది సార్. ఇది అదే ట్రీట్మెంట్ విషయం అనమాట. ఇది కొంచెము మీరు చూపించారండి, దగ్గరున్న పశు వైద్యుడు చూపించారండి? సార్ పశు వైద్యుడు వచ్చి చూసారండి? అదే సార్, కొద్దిగా స్మెల్ వస్తుంది పెరుగు. అంటే మీరు దగ్గరలో పశు వైద్యులు ఏమైనా సంప్రదించాలని అడుగుతున్నారు? మేగడ మేగడ స్మెల్ వస్తుంది, అంటే దానిలో ఏమైనా మార్పులు ఏమైనా చేయాలి? అచ్చా, దానిలో అట్లా అంటారండి. అంటే మీరు ఇస్తున్న మేత ఏ విధంగా చెప్పగలుగుతారండి? ఏమంటే అంటే ఒకవేళ ఎండుగడ్డి వేస్తాము, పచ్చిగడ్డి వేస్తాం సార్. అదే అండి. అంటే ఇప్పుడు మామిడి గడ్డి ఉంటే కనుక దాంట్లో ఉన్న మామిడి గడ్డి కానీ లేకపోతే బీరు పొట్టు కానీ ఇట్లాంటివి వేసినప్పుడు పచ్చిగడ్డి వేస్తాం సార్, మామూలు దానా వేస్తాం. అదే అంటే ఇప్పుడు మీరు అంటున్న ప్రకారం ఏంటంటే మామూలుగా అయితే ఏంటంటే మామిడి గడ్డి కానీ లేకపోతే బీరు పొట్టు కానీ ఇట్లాంటివి వేసినప్పుడు మాత్రము ఖచ్చితంగా వాటిలో ఉన్న స్మెల్ కానీ వాటి యొక్క ఎఫెక్ట్ పాలలో బయటకు వస్తుంది, ఆ పాలు అయితే పెరుగులో బయటకు వస్తుంది. కానీ మీరు చెప్తున్న ప్రకారం అయితే మరి అవేం కనిపించట్లేదు. మీరు ఒక్కవేళ వీలైతే దగ్గరలో పశు వైద్య దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ మేత ప్యాటర్న్ చెప్పి చూపించండి ఒకసారి, అది ఇంకా బెటర్గా ఉంటుందండి. ఒకవేళ ఇన్ఫెక్షన్ అయితే కూడా అది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఒక్కోసారి అవుతుంది ఒక్కోసారి. రైట్. ఎస్ సార్, మనం పాల దిగుబడి గురించి మాట్లాడుకున్నాం. అవునండి. పునరుత్పత్తి గురించి మాట్లాడుకుంటే అది కూడా చాలా కీలకం. అవునండి. రైతులు ఆదాయం పెరిగే విధంగా పశువులు కూడా ఎక్కువగా ఉంటే వాళ్ళకి కూడా కలిసి వస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఇది పోషణలో ఏమైనా సంబంధం ఉంటుందా? తప్పకుండా ప్రతిదీ కూడా పోషణతోనే ముడిపడి ఉందండి. ముఖ్యంగా పునరుత్పత్తికి చాలా వరకు పోషణేనండి. ఎందుకంటే పోషణ అది కూడా ఇప్పుడు నేను చెప్పిన దానానేమో మనకు కావాల్సిన పాల దిగుబడికి మ్యాచ్ అవుతుందండి. కానీ పునరుత్పత్తి మాత్రం పర్టికులర్గా చెప్పాలంటే పచ్చిగడ్డి అండి. పచ్చిగడ్డిలో చాలా పోషక విలువలు ఉంటాయండి, ఎస్పెషల్లీ విటమిన్ ఏ. విటమిన్ ఏ అనేది ఈ పునరుత్పత్తి సంబంధించినందుకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గర్భాశయం ఉంటుంది కదండి, గర్భాశయంతో అండం ఉంటుంది కదా, వీటన్నిటి యొక్క హెల్త్ కానీ లేకపోతే అండం యొక్క హెల్త్ కానీ తర్వాత పశువు యొక్క ఎదకొచ్చే లక్షణాలు కానీ వీటన్నిటికి కూడా హార్మోన్స్ కూడా ఉంటాయండి. సో వీటన్నిటి కూడా ముఖ్య కారణము పచ్చిగడ్డి యొక్క అవైలబిలిటీ అండి. ఒకవేళ ఈ పచ్చిగడ్డిని కనుక మనము జాగ్రత్తగా పాటించుకుంటూ, అంటే ఎందుకంటే ఇప్పుడు పశువు వచ్చేసి పాలు దిగుబడి తగ్గే క్రమంలోనే అది పూర్తి ఎదలో ఉంటుంది, అది పూర్తి కడుపు అంటే 3rd ట్రైమిస్టర్ అంటారు. అంటే లోపల ఉన్న పిండం కూడా పెరుగుతూ ఉంటుంది 3వ ట్రైమిస్టర్లో. తర్వాత పాల దిగుబడి తగ్గి ఉంటుంది. ఆ టైంలో మనం ఇవ్వాల్సింది దానా మీద ఫోకస్ కంటే ఎక్కువ కూడా పచ్చిగడ్డి మీద ఫోకస్ చేయగలిగితే ఈ ఈనిన తర్వాత వెంటనే అది నెక్స్ట్ ఎదకి రావాల్సిన గ్యాప్ ఉంటుంది, 2 నెలల గ్యాప్ ఉంటుంది కదండి. ఈ గ్యాప్ని మనము ఈ పచ్చిగడ్డిలో ఉండే పోషకాలతో మనము పూరించుకోవచ్చండి. ఇది కాకుండా కూడా ఒకవేళ పచ్చిగడ్డి మనకి అంత అవైలబిలిటీ లేదనుకోండి, అప్పుడు మనము వీ కెన్ గో ఫర్ మనకి విటమిన్స్ యొక్క సప్లిమెంట్స్ కానీ లేదంటే మినరల్ మిక్చర్ యొక్క పుష్కలంగా లభించే విధంగా దానా ఇవ్వడం అప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి. ఇచ్చుకుంటా మనము విటమిన్స్ తర్వాత మినరల్స్ వీటి యొక్క బ్యాలెన్స్, వీటితో పాటు పచ్చిగడ్డి మనం ఇచ్చుకుంటే కనుక ఖచ్చితంగా మనము ఈ పునరుత్పత్తి యొక్క ల్యాగ్ ఉంటుంది కదండి, అది మనం కాపాడుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు ఒక్కోసారి పశువులు బరువు తగ్గిపోతూ ఉంటాయి. అవునండి. అంటే కొంచెం నీరసించడం కనిపిస్తూ ఉంటాయి. మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఒకవేళ బరువు తగ్గిపోతే ఆ ఎఫెక్ట్ కూడా ఈ పునరుత్పత్తి పడుతుందంటారా? అవునండి. ఎందుకంటే పశువు ఎందుకు బరువు తగ్గిపోతుందంటే అది ఖచ్చితంగా తన యొక్క ఎనర్జీని పాల ద్వారా అది లాస్ అవుతుంది. కాబట్టి ఈ లాస్ అయిన ఎనర్జీని మనము ఖచ్చితంగా మనము దాన ద్వారా కానీ లేకపోతే మేపు ద్వారానే మనం పూరించగలుగుతాము. మీరు ఎప్పుడో అబ్జర్వ్ చేయండి,
పశువు గనక ఈనిన వెంటనే ఒక గంట 2 గంటలు లేచి నుంచోవాలండి. ఒక్కవేళ ఏ మాత్రం కూడా పశువు ఇబ్బంది పడుతుంది, తనకు తానుగా నుంచోలేకపోతుంది అంటే ఖచ్చితంగా అది ఏమంటారంటే మిల్క్ ఫీవర్ అంటారు వాటిని, లేదా తన యొక్క బాడీలో ఉన్న కాల్షియం యొక్క ఏమంటారు తగ్గింపు లేదా లాక్యూనే ఉందని మనం గుర్తించాలండి. అప్పుడు ఇమ్మీడియట్గా మనము దానికి సిబిజీ అంటారండి, కాల్షియం బోరోగ్లూకోనేట్, అది ఇవ్వాలి. అంటే మనం ఏంటంటే పశువుని యొక్క బరువు కానీ పశువు యొక్క ఇబ్బందిని కానీ మనం గుర్తించి వెంటనే మనం రియాక్ట్ కావాలండి. అట్లా అని చెప్పేసి అదొక పాయింట్. తర్వాత ఎంటైర్ అంటే ఈ ఏమంటారు ప్రెగ్నెన్సీలో ఉన్న మొత్తం క్రమాన్ని కూడా మనము పోషణతో పూరించినప్పుడే తన యొక్క ఈనిన తర్వాత నెగ్గుకు రావడము, తర్వాత మళ్ళీ పాల ఉత్పత్తిని కూడా మెయింటైన్ చేసుకోవడము, తర్వాత తర్వాత ఇది ఒక ఈనిన 2 నెలలకి అది తర్వాత మళ్ళీ ఎదకొచ్చి మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడానికి అది రెడీగా ఉంటుందండి. అది ప్రెగ్నెన్సీ ఉంది మీరు చెప్పినట్టుగా ఇంకా అదనపు పోషకాలు ఎక్కువగా ఇవ్వాలి తల్లి బిడ్డకి ఇద్దరికి అందే విధంగా. అది కూడా చెప్పాం కదండి మీకు. మొదటి ఈత 2 ఈతకి మనము తల్లిని బిడ్డని 2 కాపాడుకోవాలి. తర్వాత తల్లి బరువు తగ్గకూడదు, బిడ్డ బరువు తగ్గకూడదు. అందుకే అధిక పోషణ ఇచ్చుకుంటూ మొదటి ఈతని 2 ఈతని జాగ్రత్త కాపాడుకుంటేనే అది 3వ ఈతకి పోతుందండి. ఇప్పుడు ఈనిన తర్వాత పశువులకి ఏదైనా సరే ఎలాంటి పోషణ ఇవ్వాలి వాటి ఆరోగ్యం కోసం? అవునండి, స్టార్టింగ్ ఒక 3 రోజుల నుంచి వారం పాటు అయితే ఈజీగా అరిగే విధంగా మనం ఏంటంటే దానాన్ని కొంచెం నానబెట్టి ఇవ్వడమో, తడి చేసి ఇవ్వడమో, లేకపోతే కొంచెం ఉడకబెట్టి ఇవ్వడమో ఇవన్నీ చేయాలి. తర్వాత ఎప్పుడు కూడా నీళ్ళ లభ్యత ఉండాలండి, వాటికి నీటి లభ్యత ఎప్పుడు కూడా యానిమల్కి ఉండాలి. తర్వాత కొంచెం కింద ఎండుగడ్డి వేసి కొంచెము కుషనింగ్లా పెట్టాలండి. తర్వాత ఏమంటారంటే అన్ని వేళలా మనము దానికి ఫీడ్ అవైలబుల్ పెట్టే విధంగా పెట్టాలండి. ఒక లెక్క పెట్టి అటు కాకుండా అన్ని వేళలా ఉండే విధంగా పెట్టుకోవాలండి. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు పాలు పెరగడానికి, ఉత్పత్తి పెరగడానికి అవునండి అసలు పశు పోషకులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలండి? అవునండి, మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఒకటే అండి, అది ఒక పశువు యొక్క పొటెన్షియల్ అది చూసుకుని మనము పశువు యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే మనకి తెలిసిపోతుందండి. మనకి ఈ పశువు ఈ విధంగా రియాక్ట్ అవుతుంది, ఈ విధంగా దానికి ఈనిన తర్వాత ఈ విధంగా ఉందని చూసుకుని దాన్ని బట్టి మనము పశువుని మనం జాగ్రత్త కాపాడుకుంటూ మనము మేతలో మెలకువలు పాటించాలి. కానీ ఏదైతే స్టార్టింగ్ ఎర్లీ లాక్టేషన్ అంటారు, అంటే మొదటి 3 నెలలు పాలిచ్చే క్రమంలో, అంటే మొదటి 3 నెలలు ఈనిన తర్వాత మొదటి 3 నెలలు చాలా క్రిటికల్ అండి. దాంట్లో ఏమవుతుందంటే పశువు తన యొక్క బరువుని కోల్పోకుండా తర్వాత పాలు ఇచ్చుకుంటూ తర్వాత తన యొక్క ఏదైతే స్ట్రెస్ లోన్ అవుతుందో ఈనే స్ట్రెస్ ఉంటుందో దాని నుంచి ఫస్ట్ బయటపడాలి. ఆ తర్వాత నెక్స్ట్ 3 నెలలు వచ్చేసేమో తన యొక్క పూర్తి పొటెన్షియల్తో పాల ఉత్పత్తి ఇస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగా మేత ఇచ్చుకుంటూ ఆ 3 నెలల్ని మనం కాపాడుకోవాలి. తర్వాత లాస్ట్ 3 నెలలు అండి, అంటే ఇంకా ఇప్పుడు అంటే మళ్ళీ ఏమంటారు కనే అంటే మన మళ్ళీ ఈతకు వచ్చి బిడ్డ బయటకు వచ్చే క్రమంలో లాస్ట్ 3 నెలల్లో బిడ్డ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ శరీర బరువు తగ్గకుండా, బిడ్డ బరువు తగ్గకుండా ఈనే విధంగా ఉండాలి. కాబట్టి దాని తగ్గట్టుగా మళ్ళీ మేతను కూడా మనం ప్లాన్ చేసుకోవాలండి. సైలేజ్ అంటారు కదా, అవునండి, మాగుడి అది ఉపయోగించడం వల్ల ఏంటి ప్రయోజనాలు ఏమున్నాయి అంటారు? సార్ ఒక్కటి ఏంటంటే మనకి ఒకవేళ మన దగ్గర సంవత్సరం పొడుగునా మన దగ్గర పచ్చిగడ్డి, మనం ఇంతకుముందు అనుకున్నట్టు పచ్చిగడ్డి చాలా ఇంపార్టెంట్. పచ్చిగడ్డి ద్వారానే మనకి పోషకాలు ఎక్కువ వస్తుంటాయి. ఒకవేళ మనము పచ్చిగడ్డిని మనము ఆల్ త్రూ ద ఇయర్ సంవత్సరం పొడుగునా మనము పశువుకి సప్లై చేయలేము, లేకపోతే మనకి కష్టమవుతుంది, మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం పడుతుంది. ఎండాకాలం 3 నెలలు మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. దాన్ని ఏ విధంగా మనం అధిగమించాలని ప్లాన్ చేసుకోవాలంటే మాత్రం మనం ఖచ్చితంగా మనము మాగుడు గడ్డి అనేది మంచి ప్రత్యామ్నాయం అండి. దీనికి ఏంటంటే మనకి సైలో పిట్స్ అంటారు, అంటే గుంతలో కానీ లేకపోతే పెద్ద పెద్ద డ్రమ్ములు ఉంటాయండి, ఆ డ్రమ్ములు సైలోస్ అంటారండి. వాటి ద్వారా కానీ మనం ఏం చేస్తామంటే ఈ పచ్చిగడ్డిని మనము 1 నుంచి 1.5 ఇంచు చాఫింగ్ చేస్తాం, చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తామండి. మనము కట్ చేసిన ముక్కల్ని మనము ఈ సైలో పిట్స్ అంటారు, అంటే ఒక 4 ఫీట్లు లేదా 6 ఫీట్ల గుంతతోవి ఆ గుంతలో పెట్టాలండి, గుంతలో వేయాలి. ఎట్లా వేయాలంటే లేయర్గా వేసి ఈ మధ్యలో పొరల మధ్యలో గాలి లేకుండా తొక్కి వాటి మీద మళ్ళీ మనము టార్పోలిన్ పరిచి ఏమాత్రం కూడా గాలి సోకకుండా మనము చెప్పాలంటే 4 నుంచి 7 వారాల పాటు దాన్ని మాగనివ్వాలి. దాన్ని ఏమంటారంటే
సైలేజింగ్ అంటారు. అంటే మామిడి గడ్డి ద్వారా అంటే అదేమవుతుందంటే అక్కడ గాలి లేకపోవడము, వెలుతురు లేకపోవడం వల్ల అనరోబిక్ బ్యాక్టీరియా ఎక్కువ పెంపొందింది. దాంట్లో ఏమవుతుందంటే అవి ప్రీ ఫర్మెంట్ అవుతుంది. అంటే మనం ఇచ్చిన పచ్చిగడ్డి ప్రీ ఫర్మెంట్ అయ్యి కొద్దిగా డైజెస్ట్ అయ్యి మంచి కమ్మని స్మెల్ వస్తుందండి. సో ఈ మామిడి గడ్డి ఆల్మోస్ట్ ఒక 60% నుంచి లేకపోతే 55 నుంచి 60% వరకు మాయిశ్చర్ ఉంటుంది, తడి ఉంటుంది, తేమ ఉంటుంది. ఈ తేమ ఉన్న గడ్డిని మనం ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సైలో పెట్టి ఓపెన్ చేస్తూనే కనీసం మనం నెల నుంచి 2 నెలల పాటు ఉపయోగించుకోవచ్చు. అంటే పచ్చి గడ్డిని మనం సేవ్ చేసుకోవచ్చు ఒకటి. తర్వాత అది సైలేజ్ చేసుకున్న తర్వాత ఆ పిట్టుని మనం ఓపెన్ చేసిన తర్వాత మన పశువులకి 3 నెలల నుంచి అంటే 2 నెలల వరకు మనం ఉపయోగించుకోవచ్చు. అంటే ఎండాకాలం మొత్తం కూడా మనము ఈ సైలేజ్తో మనము చేసుకోవచ్చు. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే సైలేజ్లో ఏదైతే సైలేజ్లో ఉన్న వాసన కానీ ఇంకోటి ఉంటుంది కదా, అది పాలలో కనిపిస్తుంది. కాబట్టి నేను సైలేజ్ ఇచ్చే ముందు కొద్దిగా గాలికి పెట్టి ఆ తర్వాత కొంచెము సైలేజ్ ఇస్తే బెటర్ అండి. ఇదిగడ్డి ఫ్రెష్ గడ్డి, మీరు చెప్పినట్టుగా ఫ్రెష్ పచ్చగడ్డి అయితే వేరుగా ఉంటుంది. దీన్ని మనం నిల్వ చేసుకుంటున్నాం కాబట్టి ఆ డిఫరెన్స్, ఆ తేడా అనేది కనిపిస్తుంది. కానీ పసుపుకి పోషకాలు అందే విధంగా మాత్రం ఈ మార్గాలు అనుసరిస్తే. కాకపోతే ఇంకోటి ఏంటంటే సైలేజ్ మీరు వాడే విధానంలో ఏంటంటే కొద్దిగా మనము పచ్చిగడ్డితో పాటు యాడ్ చేయాలండి. ఒకేసారి ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నానండి మీకు, పశువుకి ఎప్పుడు కూడా తన యొక్క మేత ప్యాటర్న్ని మార్చకూడదు, సడన్గా మార్చకూడదు. ఇప్పుడు ఎండుగడ్డి ఎట్లయితే ఎండుగడ్డి ఉంటుందో పచ్చిగడ్డి ఉంటుందో, ఎండుగడ్డిలో ప్యాటర్న్ కూడా చొప్ప ఉంటుంది లేకపోతే ఉంటుంది, అట్లా దాని ప్యాటర్న్ కూడా మార్చకూడదు, సడన్గా మార్చకూడదు. అట్లాగే పచ్చిగడ్డి ప్యాటర్న్, ఇప్పుడు నేపియర్ ఇస్తున్నారు మీరు, నేపియర్ని ముక్కలుగా ఇస్తున్నారు. సో నేపియర్ ఇచ్చే క్రమంలో సడన్గా మళ్ళీ దాని జాతి ఇచ్చే క్రమంలో అట్లా సడన్గా చేంజ్ చేయకూడదండి. క్రమంగా అట్లా సైలేజ్ మాత్రం ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి. సైలేజ్ కూడా సడన్గా ఇవ్వకూడదండి, కొద్దిగా మనకి అలవాటు చేస్తూ మొత్తానికి పాలకి పునరుత్పత్తికి ఎటువంటి సమస్యలు లేకుండా. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. పశువుల్లో పాలు పునరుత్పత్తి తగ్గకుండా పోషణ తీసి మెలకువలకు సంచాలు వివరించారు. నమస్తే. థ్యాంక్ యూ అండి. ఇక రైతు సోదరులు సంప్రదించవలసిన చిరునామా కోసం అదనపు సమాచారం. డాక్టర్ ఏ సుధీర్బాబు గారు, అసోసియేట్ ప్రొఫెసర్, పశుపోషణ విభాగం, పశు వైద్య కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాద్. రైతు సోదరులు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8008242792.